లక్ష్మి వరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి వ్యాపారలక్ష్మి వడ్డీల లక్ష్మి నమస్తే 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 నమః. అమ్మా తల్లి, ఈ ఊళ్ళో వాళ్ళందరికీ జరుగుబాటు లేకుండా పోవాలి. వాళ్ళంతా నా దగ్గరికి అప్పుకు రావాలి. వడ్డీలకు వడ్డీలు పెరిగి ఈ ఇనపెట్టె 100 రూపాయల కాగితాలతో నిండిపోవాలి. కనుచూపు మేరలో ఉన్న పొలమంతా నా పరం కావాలి. తడకా పెట్టిన వాళ్ళు తీర్చుకోలేక దున్నుకోలేక నా దగ్గరకు వచ్చి చిచ్చి మంత్రులు శుభ్ర వస్తున్నానయ్యా. పడవలు పట్టరా. పడవలు ఎందుకు బాబు? నీ ముక్కు కోయడానికి. నువ్వెందుకు నవ్వుతా? ఎలా ఇంటికి వెళ్ళి పని చూసుకో. మంత్రులు ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోతున్నట్టు? సుబ్బారాయుడు వచ్చాడు కాబట్టి చెప్పడానికి వచ్చాను. మాట్లాడొద్దన్నారు కాబట్టి వెళ్ళిపోతాను. నీ తెలివి తెల్లన్నట్టే ఉంది. ఇదిగో వడ్డీ గడ్డానికి వచ్చాడేమో, పుచ్చుకోమాక. ఆ 2 ఎకరాలు మనకు వచ్చేటట్టు చూడు. పిల్లల గలవడండి. నేను కొట్టుపోతా, నాకు తెలవక అడుగుతా. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నువ్వు చెప్పినట్టే నింటే ఇక నా డిగ్రీ ఏమిటి అంట. మీరే చెప్పండి. నా పేరేమిటి? శాషయ్య గారు. దానికి అర్థం ఏంటి? మన దగ్గర తనఖా పుచ్చుకున్న వాళ్లకు శాషం మిగిలి ఇక మాట్లాడకపో. ఏంటి పంతులు? ఏంటి? ఏం లేదండి, కాఫీ గమగమలాడుతుంటేనే. ఏ తాగుతావా? వద్దులేండి, ఈ 14 ఏళ్ల నుంచి వాసనతోటే గడుపుతున్నాను. దాంతో సంతోషించు. కాఫీ కిమ్మత్ చేయడాలంతా కాఫీ తాగితే నా కిమ్మత్ ఏమిటి, నా డిగ్రీ ఏమిటి అంట. సుబ్బారాయుడు దిగిపోయావయ్యా. ఏంటి బాబు? ఇదిగా అసలు నువ్వు పుచ్చుకున్న అప్పు ఎంత? 1000 రూపాయలండి. వడ్డీ ఎంత కట్టావు? 2000 కడతావు. ఇదిగో చక్కెర వడ్డీ అంటారు, ఎప్పుడైనా విన్నావా? లేదండి. నువ్వెందుకు వింటావు? ఇదిగో అసలుకి వడ్డీ కడతా. ఆ వడ్డీ పట్టుకొచ్చి అసల్లో కలుపుతారు. ఈ అసలంతా మళ్ళీ అసలు కింద చూసి మళ్ళీ వడ్డీ కడతారు. ఆ వడ్డీ పట్టుకొచ్చి సర్లే, ఇదంతా నీకు తెలియదు. కానీ అసలు నువ్వు ఇప్పుడు ఈయనకి మొత్తం బాకీ ఉన్న డబ్బు ఎంతో తెలుసా? తెలియదండి, చెప్పండి. 5232 రూపాయల 28 నయా పైసా. అమ్మ బాబోయ్. బాబు లేదు అమ్మ లేదు. కానీ ఇదిగా ఇలా చూడు, నేను మాట చెప్తానంటావా? చెప్పండి. అసలు నీకు ఇప్పుడున్న భూమి ఎంత? ఈ తనఖా పెట్టిన 2 ఎకరాల మిట్టగాక 1 ఎకరం పల్లం ఉందండి. ఆ పల్లం మిగిల్చుకోవాలంటే 2 ఎకరాల మెట్ట అమ్మేనైనా, లేకపోతే 2 గోరిందా. అమ్మ బాబోయ్, నేను బతికుండగా ఆ పని మాత్రం చేయలేనండి. ఇదిగా ఇలా చూడు, తర్వాత కూడా జరగవలసింది ఆ పనే కాబట్టి బ్రతికుండగానే చేయవయ్యా. ఎట్టాగండి? పోనీ బాకీ మొత్తం అంతా కడతావా? ఒక్కసారి అంత సొమ్ము నేను ఎక్కడి నుంచి తెచ్చి కట్టగలనండి? మరి తేలేవు కట్టలేవు, నన్ను ఏం చేయమంటావు? ఇంతకే ఆయన చెప్పింది ఏంటంటే, వడ్డీ తెస్తే కట్టుకోవద్దు, మొత్తం అంతా కడితే కట్టమను, లేకపోతే కోర్టు చెప్తాను అన్నాడు. తర్వాత నువ్వు ఆలోచించుకో. నీకేమైనా బుద్ధి ఉందా? నేను చెప్పండి, నువ్వు చెప్పేదేమిటి? పాపం సన్నకారు రైతు వడ్డీ కట్టడానికే సతమతం అయిపోతుంటాడు. అతను మొత్తం తీసుకొచ్చి ఒకసారి కట్టమంటే ఎక్కడికి తీసుకొచ్చి కడతాడు? కట్టలేదు. ఆ 2 ఎకరాల మెట్ట మన బాకీ కింద ఇచ్చినట్టుగా దస్తావేజులు తయారు చేయి. నీకేం భయం లేదు, నేను అనుకో. ఇదిగో రేపు వచ్చి ఎలుగుతాడు. అట్టాగండి, దండాలు బాబు. అబ్బా, మీ బుర్రంద చూశారు. మాట్లాడ సార్, శాషయ్య గారు ఎవరండి? ఎవరు రైడు? శాషయ్య గారు అంటే తెలియదటయా? ఈ ఊరికి మోతుబారు రైతు, జమీందారు విగ్రహం, రాజా వర్చస్సు. సారీ, నిజంగా ఈ ఊరికి నేను కొత్త వాడిని సార్. గుడ్ మార్నింగ్. అది వరుస. పొలం మీద అప్పు అయితే పందులతో మాట్లాడు, అమ్మేదట్టయితే నా దగ్గర. నేను అందుకు రాలేదండి, మీకు టెలిగ్రామ్ వచ్చింది. ఇక్కడ సంతకం చేయండి సార్. పందులు, నీకేమైనా బుద్ధి ఉందా? అయ్యా, శాషయ్య గారి నిశ్చాని అని వేలు ముద్ర చుట్టూ రాయించండి. నాకు చదువు రాదని గవర్నమెంట్ కూడా తెలవాలంటయ్యా. నువ్వే రాసుకోపా. పంతులు చదివాడు. ఎగ్జామినేషన్స్ ఓవర్, కమింగ్ టుమారో, సెండ్ కార్ట్ స్టేషన్. రాజు. చదవమంటే అలుస్తాయటయ్యా. అది కాదండి, అబ్బాయి గారు పరీక్షలు అయిపోయినాయి, రేపు వస్తున్నాను, స్టేషన్ కి బండి పంపించమన్నారు. అది అర్థమైందిలే, పరీక్షలు బాగా రాశాడని. అలాంటి విషయాలు ఇందులో రాయరు. ఎందుకు రాయడు? కష్టపడి చదివించాడు కదా, మాత్రం రాయకూడదు. ఇంటికి వచ్చాక అడగాలి కానీ టెలిగ్రామ్ లో అన్ని రాయరండి. నాకు తెలుసులేవయ్యా, 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నాను కదా అని ఎగిరి పడమాక. వస్తున్నాళ్లే మా వాడు ఇంగ్లీష్ గడగడ మాట్లాడి నీలోనే కాదు ఊళ్ళో వాళ్ళు నోళ్ళని ముంచేస్తాడు. మా వాళ్ళు అదే ఎంఏ చదువుకున్నాడు. ఎవడు కడి ఊళ్ళో? ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా చదువుతున్నారండి ఎంఏ బిఏ. ఎవరా? ఏమి లేదు, ఉన్నవాళ్ళు చదివించుకోవడంలో విశేషమే ఉంది.
మీ చెల్లెలు గారి దత్తుడు రావణ కూడా తన చెల్లెల్ని కష్టపడి గొప్పగా చదివించుకున్నాడు కదా. ఆ ఊసుగా నా కుటుంబం ఊసుగా నా దగ్గర ఎత్తావంటే నీ బుర్ర చెత్త కొట్టి ఊరగాయ పట్టిస్తా. దత్తుడు 1970 సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ గురువారం రోజున దిగమరు గ్రామ కాపురస్తులు పొడుగు శేషయ్య గారికి సదరు గ్రామ కాపురస్తులు పొట్టి ఆంజనేయులు రాయించిన ప్రాంసరీ నోటు. ఇది నా అవసరం నిమిత్తం అనగా కర్రలు బొంగులు వ్యాపారం చేసుకునే నిమిత్తం ఈ రోజున మీ వద్ద బదులు పుచ్చుకున్న రొక్కం 500 రూపాయలు. ఇందుకు నెల ఒక్కంటికి 100 రూపాయల పావలా చొప్పున వడ్డీతో అయిన అసలు పాయిదాలు మీకు గాని మీ ఆర్డర్ పొందిన మరేసరికి గాని అడిగిన తక్షణం ఇచ్చి ఇందు పీఠిని చెల్లు రాయించి ఈ నోటు పుచ్చుకొనగలవాడను. ఇది నా సమ్మతిని రాయించిన ప్రాంసరీ నోటు. అందులో చదువుతున్నావా లేక నోటు వచ్చిన మాట్లాడుతున్నావా? అదేమిటి బాబు, అంకిల్ మార్చాను, వడ్డీ మార్చాను, పేర్లు మార్చాను. రోజు రాసే నోట్లే కదా, కావాలని చూసుకోండి. దండాలండి. జగ అబ్బాయి పరీక్షలు రాసి పోతున్నాడు, బ్రహ్మాండంగా తీసుకురావాలి. మీ ముఠా వాళ్ళందరినీ దండలు కట్టుకున్నామా మనం, మన ఫ్యాక్టరీ వాళ్ళందరూ చెప్పి బండ్లు కట్టుకున్నామా మనం, బ్యాండ్ మేడాలు పెట్టు. ఇది వింటున్నావా? వింటున్నానండి. మన డిగ్రీకి ఏమాత్రం తగ్గకూడదు. చూస్తారు స్టేషన్ దగ్గర నిన్ను చూడటంతో కడుపు రగిలిపోయిందిరా. రైలు కారు రగడెందుకు నేను ఊరుకున్నాను. ఇంటికి వచ్చాక మొదలు పెడదాం అనుకుంటే ఊరంతా ఇక్కడే తెచ్చారు. ఏళ్ళకు ఖర్చు పెట్టి పట్నం పంపించి నీకు చదువు చెప్పించింది ఎందుకురా? నువ్వు చదువుకున్న చదువు అంతా ఏటో మూసేవట్రా? మాట్లాడేరా? వాట్ డాడీ యూ హ్యావ్ స్టార్టెడ్ బోరింగ్ అండ్ బోరింగ్. ఏంటి డబ్బులే మొదలు పెట్టాడు? ఏం చెప్పాడు పుత్రుడు? బోరింగ్ పైపులేగా ఆకుండా ఎందుకు అలా మాట్లాడతాడంటారు. రే ఇంగ్లీష్ పీస్ చదువుకున్న ఎర్రి ముఖమా, ఒక రైలుకి ఎన్ని పెట్లు ఉంటాయరా? ఒక పెట్టులో ఎంతమంది మనుషులు ఉంటారా? ఇంకెక్కడా చోటు దొరికినట్టు నువ్వు ఆ పిల్ల ఎక్కిన పెట్టులో ఎందుకు ఎక్కావరా? మన ఈరోజు కుటుంబంలో పుట్టిన పిల్లతో కలిసి నువ్వు ప్రయాణం చేస్తావట్రా? సిగ్గులేడతా నీకు? మీరిద్దరూ కలిసి ఆ పెట్టులోంచి బయటకు రావడం చూసేసరికి నా ఒళ్ళు మండిపోయింది. రే ఇంక ఈ ఊళ్ళో నా పనులు ఏమైపోవాలరా? నా డిగ్రీ ఏమైపోవాలరా? నాన్న, అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? పరువు ప్రతిష్టల గురించి నీకంటే నాకు బాగా తెలుసు. నేను నువ్వు అనుకున్న తెలివి తక్కువ వాడినేం కాదు. అబ్బాయి గారు ఏది చేసినా తెలివిగానే చేస్తారు, ఇంటెలిజెంట్. ఆ సంగతి తెలుసులేవయ్యా, ఇక నువ్వు మాట్లాడకు. మాట్లాడను ఏరా అయితే అన్నీ తెలిసి ఆ పిల్లతో కలిసి ప్రయాణం చేశావా? మాట్లాడేరా? కలిసి రావడం ఏంటి నాన్న? ఎవరు మట్టి వాళ్ళే వచ్చాం. విన్నావా పంతులు, నా ఏకైక పుత్రుడు ఇస్తున్న ఎదురు సమాధానం? నన్ను ఒక్క మాట చెప్పమంటారా? అసలు నువ్వేం చెప్పొద్దు. నేనే మాట్లాడను. ఏరా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయలా నిలబడతావేదా? నువ్వు ఆ పిల్ల కలిసి ఒకే పెట్టెలో ఎందుకు ప్రయాణం చేశారు? అది నా పాయింట్. నేను కూర్చోవడానికి రైల్వే వాళ్ళు ఆ పెట్టిలోనే ఏర్పాటు చేశారు. అదే పెట్టిలో అమ్మాయి కూడా ఎక్కింది. ఎక్కిన వాళ్ళని పొమ్మడానికి నాకేం హక్కుని చెప్పండి? రైలు ఏమైనా నా ఇల్లా లేకపోతే నా తాతగారు సొత్తా? అది తెలుసులేవా? అసలు అయ్యగారు రాగరాక అబ్బాయి గారు వచ్చారు, అవసరం వదిలేకి ఇప్పుడు ఏం చేయగలిగాను? అబ్బాయి గారు మొహం కడుకోవడానికి రండి, నీళ్లు చల్లారు. ఇప్పుడు నీకేమైనా మతిపోయిందా? సాయంత్రం పూట మొహం కడుకోవడం అంటే? అబ్బాయి గారు 2 సార్లు పళ్ళు తోముకుంటారని నాకు తెలుసు. పంతులు బుర్రుందా? నాకా అండి? నీకు లేదని నాకు తెలుసులేవయ్యా. ఆడికి ఉందండి. ఉంటే రోజుకు 2 సార్లు పళ్ళు తోముతాడా? ఆ రాపిడికి గంధం చెక్కలాగా పళ్ళు అరిగిపోతాయా? అది కాదయ్యా, నాకు ఎక్కడ లాభం వస్తే అక్కడ ఎదురొచ్చి ఆ రావణ గారి చెల్లెలతో వీడికి సరసాలు ఏమిటి? వాడి డిగ్రీ ఏమిటి, నా డిగ్రీ ఏమిటి అంట. చిన్నయ్య గారు వస్తున్నాడా? రావడం లేదండి. చిన్నయ్య గారు ఇంత ధైర్యమైన పని చేశారండి. ధైర్యం కాదు, ఇది దౌర్భాగ్యం. ఇదిగో ఇప్పుడే చెబుతున్నా, ఇక నుంచి అది ఆ పిల్లల్ని చూడడం గాని ఆ పిల్లలతో మాట్లాడడం గాని జరగకూడదు. జరగకూడదు జరగకుండా ఎట్లా ఉంటుందయ్యా? జరగకూడదని మీరే కదండి అన్నారు. కాదయ్యా, జరగకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచన చెప్పమంటున్నా. ఆలోచన అండి. ఈడెవడు పాలకలో పడకలాగా పోయి మాట్లాడపో. ఏం చేయరా? ఎందుకు వచ్చావు? అయ్యగారు ఉన్నారా బాబు? ఉన్నారు. ఏంటి సంగతి? ఏం చెప్పమంటారు బాబు? కొన్ని ఏం చెప్పగా. అయ్యా చెప్పాలనే కదండి వచ్చింది. చెప్పు. నా కొడుకు రంగళ్ళేడు ఉన్నాడు. నా ఈరోజు కోటయ్య కూతుర్ని తీసుకుపోయి మాకెవరికి తెలియకుండా గుళ్ళో పెళ్లి చేసుకున్నాడండి. ఈ వాడు ఇంత గొప్ప పని చేశాడటయ్యా. అదేమిటి బాబు? ఓ పని చేస్తావా? చెప్పండి. మీ వాణ్ణి ఆ అమ్మాయిని ఊళ్ళో పెద్దలందరినీ పిలిపించు. చిత్తం. ఇదిగో మీ వియ్యంకును కూడా పిలిపించు. ఇంత జరిగిన తర్వాత పిలిపించను? పిలిపించి 4 అక్షంతలు వేసి పాడే. అదేమిటి బాబు? మరి ఏమిటయ్యా, ఈ రోజులు పిల్లలు చెప్పినట్లు తండ్రులు వినవలసిన రోజులు. అయ్యగారితో కూడా ఒకసారి చెప్పి. అయ్యగారితో చెప్తావా? చిత్తం. ఆయన కూడా ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నాడు. వెళ్ళిరా. వెళ్ళమంటారా? మళ్ళీ రావచ్చు. ఎవడాడు? తెలివి తక్కువ దద్దమ్మలండి. ఏమంటాడు? ఏముందండి, వయసులో ఉన్న పిల్లల మనస్సులు కలిసిన తర్వాత విడదీయడం కష్టం కదండి.
ఆ వీరయ్య కొడుకు లేడండి, తండ్రికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడట. తీర్పు చెప్పమని మీ దగ్గరికి వచ్చాడు. మీ దాకా ఎందుకని నేనే చెప్పొచ్చానులేండి. ఏం చెప్పావు? ఓరి వెర్రి మొహమా, 4 అక్షంతలు వేయరా అన్నానండి. నేను ఆ పని చేయాలని కదా ఉద్దేశం? మీకెందుకు చెప్తానండి? అక్కడ పంతులు, ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటో అడగవే. ఏమిటండి? కట్టడానికి వీలు లేదు. కట్టే తీరాలి. ఏం కూసావు? ఈ శేషయ్య కొడుకు ఆ రావణ చెల్లెల మెడలో తాళి కట్టడానికి వీలు లేదు. అది కదా అయ్య గారు, మన లేక దూడ తాడు దించుకొని పారిపోతుంటేను కట్టేయమని పాలేరుతన్నాను. అది కట్టనన్నాడు, నేను కట్టే తీరాలన్నాను. మీరు కాఫీ తీసుకోండి. అబ్బో, వట్టి సుబ్బులు అనుకున్నాను, గట్టి సుబ్బులేనండి. పంతులు, ఇక మాట్లాడకు. నేను మాట్లాడండి. పంతులు, పోయి ఇక్కడి నుంచి.